జిల్లా గిద్దలూరులో సంజీవని కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. విజయ సునీత కూడా వచ్చారు. నిన్నటి వరకు జిల్లా చూస్తే 26వ ర్యాంకులో ఉన్నారు. కానీ 20 జిల్లాలో 26 ఉన్నారు. నేను అన్ని వాస్తవాలు పెడుతున్నా. జిల్లా స్టాఫ్కి అంతా విజ్ఞప్తి చేస్తున్నా. నేను ప్రజల కోసం పనిచేస్తున్నా. మీకెక్కడా అన్యాయం జరగకుండా చూస్తున్నా. ఒకప్పుడు జీతాలు కూడా సరిగా వచ్చేటి కాదు, గౌరవం కూడా ఉండేది కాదు. ఈరోజు అలాంటి గౌరవాన్ని ఇస్తూ ముందుకు పోతున్నాం. మీరు కూడా చిత్తశుద్ధితో పనిచేయండి. మొత్తం సర్వీసులు చూస్తే 52 సర్వీసుల్లో జిల్లాలో 45 సర్వీసులు బిలో ఆవరేజ్ ఉన్నారు. రాష్ట్ర ఆవరేజ్లో 7 రాష్ట్ర ఆవరేజ్ కంటే ముందుగా ఉన్నారు. ఈ 20 రోజుల్లో చూస్తే జూన్లో 39 సేవలు స్టేట్ ఆవరేజ్ కంటే బిలోలో ఉన్నారు. 11 మాత్రం అబో ఆవరేజ్లో ఉన్నారు. ముందు కంటే బెటర్గా ఉన్నారు. కానీ ఈరోజు అన్నా క్యాంటీన్ మైనస్లో ఉన్నారు. ఇప్పుడిప్పుడు పాజిటివ్లోకి వచ్చారు. వీధి దీపాలు, శానిటేషన్, మెప్మా, పట్టణ ప్రాంతాల్లో పాట్ హోల్స్, డ్రింకింగ్ వాటర్ అన్నిట్లో వెనకనున్నారు. ఇక్కడే పట్టణ ప్రాంతాల్లో డ్రింకింగ్ వాటర్ ఎవరు చూస్తున్నారు? 11% మైనస్లో ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, నేను 2 ఏళ్ల నుంచి మీ యొక్క పనితనాన్ని బేరే చేస్తున్నాను. అన్ని రికార్డులు అప్డేట్ చేస్తున్నాను. నేను ఒకటే చెప్తున్నా, మీకు ఏ ఇబ్బంది ఉన్నా కలెక్టరీ చెప్పండి. ఎక్కడ నిధులు కొరతుంటే ఇస్తాం. నా ధ్యేయం, నా ఆలోచన ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. దాంట్లో జీరో కాంప్రమైజ్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్టీఆర్ భరోసా కూడా మైనస్లో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాట్ హోల్స్లో కూడా మైనస్లో ఉన్నారు. సర్ఫ్ కూడా మైనస్లో ఉంది. స్ట్రీట్ లైట్స్ మైనస్లో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య కూడా మైనస్లో ఉంది. ఒక్క CMRF మాత్రం ఇప్పుడు మైనస్ అయింది, ముందు ప్లస్లో ఉన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మైనస్లో ఉంది. F-లైన్ సర్వే, రీసర్వే కూడా మైనస్లో ఉంది. వాహన మిత్ర పాజిటివ్గా ఉంది. అది కూడా వాహన మిత్ర రిజిస్ట్రేషన్ మొన్నే డీలర్స్కే అప్పజెప్పేశాం. అక్కడే చేసేయచ్చు, ఆఫీసు పోయే పని లేకుండా. డ్రైవింగ్ లైసెన్స్ మైనస్ ఉంది. ఆర్టీసీ బస్సులు కానీ బస్ స్టేషన్లు కానీ మైనస్ ఉంది. ట్యాక్సేషన్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ బాగా మైనస్లో ఉన్నారు. ఉన్నారా వాళ్ళు ఇక్కడ? ఏమయ్యట్రా? బాగలేదు 10% మైనస్లో ఉన్నావు. ఇప్పుడు ఈ 24లో 24% మైనస్లో ఉన్నావు. అది ఉంటే కుదరదు. నువ్వెక్కడున్నా నీ జాతకం నీ వెనకాలనే ఉంటుంది. 70% బాగా చేస్తున్నారు. నేను చెప్పేది కాదు, ఇక్కడ ప్రజలు చెప్పేది. నేను మా ఎమ్మెల్యేలను కూడా మేము ఎట్టున్నాం మొన్నే మిమ్మల్ని అడిగాం, జ్ఞాపకం ఉందా? ఎమ్మెల్యే విషయం అడిగాను, ఎంపీ విషయం అడిగాను, నా విషయం కూడా అడిగా, ప్రభుత్వ విషయం కూడా అడిగానా లేదా? అన్ని సేవలు మిమ్మల్ని అడుగుతున్నామా లేదా? మీ అభిప్రాయం. నేను ఫోన్ చేస్తున్నానా లేదా మీ అందరికీ? నేను ఊరికే ఖాళీగా ఉండి ఫోన్లు చేయడంలా చెప్తూనే ఉన్నా. సరైన వ్యక్తుల్ని సరైన ప్లేస్లో పెట్టడం నా బాధ్యత. ముందు చెప్తా, ఇంటే ఓకే, వినకపోతే మీకోసం నేను రాజీ పడనని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. బీ క్లియర్. ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కరెక్ట్ చేసుకోండి. కింది వాళ్ళు కోఆపరేషన్ లేకపోతే కోఆపరేటెడ్గా ఎన్ఫోర్స్ చేయండి. మళ్ళీ చెప్తున్నాం. అదే మరి దీపం కూడా మైనస్లో ఉంది. ఇంకో పక్క ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా మైనస్లో ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా నేను ఈరోజు సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తే 3లో కూడా మైనస్లో ఉన్నారు. DMA మైనస్లో ఉన్నారు. PSC, UPSC మైనస్ ఉన్నారు. DSH కూడా మైనస్లో ఉన్నారు. ఇదే మరి అంగన్వాడీ. ఏమమ్మా అంగన్వాడీ అన్ని జిల్లాలో బాగున్నారు, మీ దగ్గర ఇంకా ఇంప్రూవ్ కాల? ఎవరు ఇక్కడ అంగన్వాడీ?